శిష్యుడు, సర్వెంట్, డిసిపుల్ ఎన్ని పేర్లు ఉన్నా సరే వాళ్ళ పని ఒకటే, ఏంటంటే నేర్చుకోవడం. ఎవరి దగ్గర నేర్చుకున్నాడు చెప్పండి? శిష్యుడు అనేవాడు గురువు దగ్గర నుంచి నేర్చుకో. గురువు అంటే నేర్పించేవాడు, శిష్యుడు అంటేనే నేర్చుకునేవాడు. మనందరికీ గురువు ఎవరంటే యేసుక్రీస్తు. ఆయన గురువు అయితే మనందరం ఎవరు? ఆయనకన్నా శిష్యులు అనమాట. ఆయన నుండి మనం ఏదో ఒకటి నేర్చుకోవాలి. ఇలాగా నేర్చుకుంటున్న క్రమంలో మనకు ఉండాల్సిన లక్షణాలు, మనం ఎలా ఉండాలి, యేసు శిష్యులు ఎలా ఉండాలి, ఈరోజు టైటిల్. ఈరోజు 10 ఎపిసోడ్లు మాట్లాడుకుందాం. 10 ఎపిసోడ్లో కూడా 10 లక్షణాల గురించి మనం తెలుసుకుందాం. ఈ రోజు లక్షణం ఏంటంటే #1 ఏంటంటే నేర్చుకునేవాడు. శిష్యుడు అనేవాడు ఎల్లప్పుడూ నేర్చుకున్నాడు. శిష్యుడు అనేవాడు భూమి మీద ముగ్గురు దగ్గర నిరంతరం విద్యార్థిగా ఉండాలి. ఒకటి దగ్గర ఏంటంటే మొదటిది దేవుని దగ్గర, రెండవది బైబిల్ దగ్గర మనం నిరంతరం విద్యార్థులం. ఇంత చదివినా సరే మనం ప్రతిసారి కూడా ఏదో కొత్త విషయం మనకు వస్తూ ఉంటుంది. బైబిల్ దగ్గర మనం నిరంతరం విద్యార్థులం. మూడవది సేవకుల దగ్గర కూడా మనకు తెలిసింది కూడా వాళ్ళు చెప్తున్నా సరే, వాళ్ళు చెప్తున్న పద్ధతి కానీ విధానం కానీ మనకి ఇంకా ఈజీగా అర్థం చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సో సేవకుల దగ్గర కానీ, దేవుడి దగ్గర కానీ, బైబిల్ దగ్గరికి మన నిరంతరం విద్యార్థుని భూమి మీద. పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో, నేను వచ్చే వరకు చదువుట యందును, హెచ్చరించుట యందును, బోధించుట యందును జాగ్రత్తగా ఉండు అంటాడు. మనకు చదువుకుంటూ వెళ్ళిపోతాం, మన ఈ రెఫరెన్స్ కదా, అర్థం కాదు. నేను చెప్తాను చూడండి, పౌలు గారు తిమోతికి ఏం చెప్తానంటే, నువ్వు చదువుట యందును జాగ్రత్తగా ఉన్నాడు. చదువు అంటున్నాడు. చదవమంటున్నాడు ఏంటి? చదవమని జాగ్రత్తగా చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు? అసలు తిమోతి చదవాల్సిన అవసరం ఉందా? తిమోతి గురించి చదువుదాం ఒకసారి. తిమోతికి పౌలు గారు రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం చూస్తే, నువ్వు బాల్యము నుండి లేఖనములందు ప్రావీణ్యుడు అంటాడు. అంటే పౌలు తిమోతి గారంట బాల్యము నుండి లేఖనాల్లో ప్రావీణ్యుడు. లేఖనాలన్నీ తెలుసు తిమోతికి. అయినను సరే ఇక్కడ పౌలు గారు ఏమంటారంటే నేర్చుకో, చదువు అంటాడు. అంటే నిరంతరము నేర్చుకునేవాడు ఈ శిష్యుడు. ఒకవేళ తిమోతి శిష్యుడై ఉంటే ఇతను నిరంతరం నేర్చుకోవాలి. అలాగే మనము కూడా, మనం చదివేశాము మనకు వచ్చేసింది అనుకోకూడదు. నిరంతరము మనం బైబిల్ దగ్గర విద్యార్థులు అనమాట. ఇప్పుడు కూడా నేర్చుకుంటూ ఉండాలి.